ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను మిత్ర మిమ్మల్ని కలవడానికి వచ్చాను దీక్షితులు గారు. మమ్మల్ని చెక్ పోస్ట్ దగ్గరే ఆపేశారు. నన్ను కలవడానికి వచ్చాడా? ఎందుకు అరవిందా? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మేము వచ్చేలోపే మీరు అడవిలోకి వెళ్ళిపోయారు. ఇంతకీ మిత్ర ఎక్కడా? మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి అడవిలోకి వచ్చేసిందట. ఆమెని రక్షించడం కోసం మిత్ర ఆఫీసర్ గారితో కలిసి అడవిలోకి వెళ్ళాడు. ఏం మాట్లాడుతున్నావు అరవిందా? మిత్రాన్ని అడవిలోకి ఎందుకు పంపించావు? మిత్ర చుట్టూ గండాల వలయం ఉందని చెప్పానా లేదా? ఏ క్షణాన ఏ ప్రమాదం అరిస్తుందో అని హెచ్చరించానా లేదా? ఎంత చెప్పినా వినలేదు దీక్షితులు గారు. ఆ అమ్మాయి ప్రాణం కాపాడడం కోసం ఆపుతున్నా ఆగకుండా వెళ్ళిపోయాడు. తప్పు చేశావు అరవిందా, చాలా పెద్ద తప్పు చేశావు. మిత్రని ప్రమాదాల కోరల్లోకి నీ చేతులతో నువ్వే పంపించావు. ఆపద వలయంలో చిక్కుకోవడానికి నువ్వే సాగనంపావు. మిత్ర ఒక భయంకరమైన గండవంతులో నిలబడ్డాడనే సంగతి మర్చిపోయావు. సార్, మనిద్దరం ఒకే దారిలో వెళ్తే ఆ అమ్మాయిని కనిపెట్టడం కష్టం. మీరు ఒక దారిలో నేను ఒక దారిలో వెళ్ళడం మంచిదని నా ఉద్దేశం. కానీ మిత్రగారు... సార్, మనం ఆలోచించడానికి ఎక్కువ సమయం లేదు. ఆ అమ్మాయి ఆపదలు పడకముందే మనం ఆదుకోవాలి. ఇంకేం ఆలోచించకండి. మీరు అటు వెళ్ళండి, నేను ఇటు వెళ్తాను. సరే, అయితే నా దగ్గర తుపాకీ ఉంది, మీ దగ్గర అది కూడా లేదు. కొంచెం జాగ్రత్త. సరే సార్. సరే అయితే. ఏ క్షణాన ఏ ప్రమాదం అరిస్తుందో అని హెచ్చరించానా లేదా? మిత్రని ప్రమాదాల కోరల్లోకి నీ చేతులతో నువ్వే పంపించావు. హలో 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 హలో, దీనికి ఏమైంది? మిత్ర, హలో, నేనెంత పిచ్చి పని చేశాను. మిత్ర ఆపదలో ఉన్నాడు అని తెలిసి కూడా తన అడవిలోకి ఎలా పంపించాను? భగవంతుడా, నా మిత్రకేమీ కాకూడదు. వాడికి ఎలాంటి ఆపద రాకూడదు. వాడిని నేను కాపాడుకోవాలి. హలో, హలో మేడం, మేడం ఆగండి మేడం, మేడం ప్లీజ్ ఆగండి. దయచేసి అడవిలోకి వెళ్ళొద్దు మేడం, వెనక్కి రండి మేడం. మిత్ర, మేడం ప్లీజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.